వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు అనుకుంటుంది కరెక్టే. మీ మీద కొంతమంది జెలస్గా ఫీల్ అవుతున్నారు అండ్ కొంతమంది డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా, అండ్ ఆ విషయంలో ఏంజల్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలనుకుంటుంది, ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎనర్జీస్ మీ చుట్టూ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో మీ ఏంజిల్ మీ మీ తరపున ఎలా గేమ్ ఆడుతుంది అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఈ నేమ్ అనేది కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారా? ఎస్, ఎవరది, ఎందుకు? స్ట్రాంగ్గా ఉన్నారని అంట. ఇలా కనిపిస్తున్నారు ఎర్త్ ఏంజిల్ లాగా మీరు. అందుకని మెజిషియన్ రివర్స్, డార్క్ ఎనర్జీస్. ఒక పర్సన్ ఫాదర్ ఫిగర్ లాంటి వారు, ఫాదర్ ఏజ్ ఉన్నవారు, టాక్సిక్ ఫాదర్ కూడా అయి ఉండొచ్చు. కొంతమంది కేసెస్లో ఆల్రెడీ అవేర్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని సాట్ చేసి మీరు చేస్తున్న పని నుంచి మిమ్మల్ని రిలాక్స్ చేయాలని, తప్పించేయాలని ఇలాగా గుంటనక్కల్లా చూస్తున్నారండి కొంతమంది. ఎందుకు అంటే మీరు చేస్తున్న జాబ్ పోవాలి, మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు, లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఆధారంగా ఉన్న వాళ్ళని తప్పించేయాలి, అలా రిలాక్స్ చేసేయాలి అని చెప్పి చేస్తున్నారంట. స్ట్రాంగ్గా ఉన్నారని ఒక మెయిల్ పర్సన్ చేస్తున్నారంట. ఏమవుతుందండి, ఇంకో పర్సన్తో కలిసి డబ్బుల కోసం ఒక పర్సన్ మీతో ఉన్న ఒక పర్సన్తో లేదా మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్తో చేపిస్తున్నాడు. తిను ఇస్తున్నాడు, తిను మనీ ఇస్తున్నాడు, తిను చేస్తున్నాడు, తిను సాడ్ చేస్తున్నాడు మిమ్మల్ని, తిను చేపిస్తున్నాడు. అలా తినకు మనీ ఇస్తే ఆ పర్సన్ వెళ్ళి ఇంకొక చేత చేపిస్తున్నాడు. అలా ఏమైంది ఏంజిల్? అయితే వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు మీ మీద ఇలాంటివి చేసి. ఎస్, మీరు అనుకుంది కరెక్ట్. మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా ఉంది. మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే గాడ్కి ప్రేయర్ చేస్తున్నారో దాన్ని ఆపొద్దు. దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ. చూడండి, 4 వైపులా ఏంజిల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది. వాళ్ళు చేస్తున్న ఏ పనులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఎప్పటికీ ఏమీ చేయలేవు. ఎస్, చాలా వేగంగా అవకాశాలు చూస్తున్నారంట. మీరు బ్యాలెన్స్ అయిపోయారు, హ్యాపీ ఎండింగ్, మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా సెటిల్ అయిపోతారని చెప్పి చూడండి ఇన్ని కాయిన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి మీ దగ్గర. ఇలాగ ఇల్లు కట్టేసుకునే ప్లాన్లో కూడా ఉన్నారు చాలామంది. అండ్ చాలామంది వాటికి ప్లాట్లు కూడా కొని ఉండాలి, పార్టీలు చేసుకుంటున్నారు మీరు. సో అది చూసి మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎవరో వస్తున్నారని చూశారు వాళ్ళు. 333 సెలబ్రేషన్, 333 సెలబ్రేషన్ కనిపించింది వాళ్ళకి. అంటే మీకు మ్యాచెస్ చూడడం కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యూచర్లో కొన్ని ప్రెడిక్షన్స్ ఉంటాయి మీ ఫ్యూచర్లో జరిగేది. ఆ జలస్తో కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎనర్జీ మీ సరౌండింగ్స్లో ఇది నెక్స్ట్ 1 అవర్ ఎలా ఉంటుంది. అవకాశం కోసం చూస్తారు కానీ అవకాశం లేదు. 0404 పక్క చేపిద్దామని ఆలోచిస్తున్నారు కానీ దారి లేదు. మిమ్మల్ని తప్పించడానికి ఆ దారి కాదు, ఆ దారి లేదు. డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. మీకు మనీ వస్తుందని చూసి వాళ్ళు పరిగెడుతున్నారు అక్కడ, కానీ వాళ్ళకి అవకాశం లేదు. మీరు ఇలా దూసుకెళ్ళిపోతున్నారు మీ పనిలో. జస్టిస్ని సాడ్ చేయడం వాళ్ళ తరం అవ్వట్లేదు. ఇలా సాడ్ చేయడం అవ్వట్లేదు, రివర్స్ వచ్చింది జస్టిస్. మీకు మనీ రావడం, మీరు ఏదైతే పని చేసుకోవడం, మీరు ఇల్లు కట్టుకోవడం, 444 సెలబ్రేషన్, స్టెబిలిటీ, సొంత ఇల్లు మీకు ఉండడం జస్టిస్. అది డివైన్ డిసిజన్, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు వర్క్ అని చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ వెనక మీ కంట్రోల్లో లేనిది డివైన్ చూసుకుంటుంది. ఓకేనా?
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనో లేదా మీ 0505 మీ మనీ మీ దగ్గరికి వస్తున్నాయను వాళ్ళు మీకు గుడ్ న్యూసెస్ రావడం చూసి, అంటే చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం చూసి వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట. పాస్ట్ పర్సన్స్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. పాస్ట్ పర్సన్స్ వర్క్ ప్లేస్లో వాళ్ళు కావచ్చు, మీకు స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్, రిలేటివ్స్, మీరంటే జలస్ ఉన్న వాళ్ళు, పాత వాళ్ళే, బాగా మీకు తెలిసిన వాళ్ళే, మీ హోమ్లో వాళ్ళే పక్కా. అండ్ నో, వాళ్ళు అనుకుని జరగట్లేదు, మిమ్మల్ని ఆపలేకపోతున్నారు. వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి డివైన్ ఒప్పుకోవట్లేదు, ఏ రకంగా కూడా గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి దారి లేదు. పాత వాళ్ళని గొడవ పెట్టుకొని ఇవ్వట్లేదు. మీ పని విషయంలో కానీ, లేదా మీరు చేసే జాబ్ విషయంలో కానీ, మీకు వచ్చే వాటి విషయంలో కానీ గొడవ పెట్టుకొని ఇవ్వట్లేదు ఏంజిల్. వాళ్ళు అనుకుంది జరగట్లేదు. ఒక కింగ్, ఇక్కడికి ఇద్దరు, మూడో పర్సన్, ఆ పర్సన్ అనుకుంది జరగట్లేదు. ఇందులో ఓం పర్సన్ ఎవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది. న్యూ బిగినింగ్ చూస్తున్నారు. అది మీ 0606 ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు అయి ఉండొచ్చు, బెడ్ రిలేషన్. ఇంకా చెప్పండి ఏంజిల్. ఎస్, న్యూ బిగినింగ్ అంట. మీరు చేసుకున్న ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ పనిని తలకిందులు చేయాలని న్యూ బిగినింగ్ ఎవరో మొదలు పెట్టారంట. మీ సెలబ్రేషన్ని రివర్స్ చేయాలని, మీరు చేసుకున్న సెలబ్రేషన్ రివర్స్ చేయాలని, మీరు చేసుకున్న పనికి దారి లేకుండా చేయాలని చెప్పి ఏదో న్యూ బిగినింగ్ మొదలెట్టారంట. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. మీకు ఏంజిల్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం, ఓకేనా. స్పైయింగ్ వాళ్ళు చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేరు. ఏంజిల్ మన కలెక్టివ్కి ఏంటంటే డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు మన కలెక్టివ్ మీద, అది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మన డివైన్ అనేది ప్రొటెక్ట్ చేసింది దాని నుంచి. సో ఇంకా జాబ్ గురించి కానీ ఈ విషయాల్లో కానీ అటు వద్దాం అనుకుంటున్నారంటే దానికి డివైన్ ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు గొడవ పెట్టుకుందామని చూసారంటే అది కూడా కుదరలేదు. ఒక 3 మేల్స్ అండ్ ఓం పర్సన్ ఒకరు, 4. సో ఈ విషయంలో ఎవరైతే వీడియో చేస్తున్నారో ఆ కలెక్టివ్ పని రివర్స్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంటే కానీ వాళ్ళకి మన డివైన్ అనేది రానవట్లేదు. మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నో, కన్ఫర్మేషన్ పక్కా, సూపర్. వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరండి. నో, ఫర్గివ్నెస్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మీరు మీ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారని మనం తెలుసుకోవడం వరకే. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని ఒక అవేర్నెస్ అనేది మనకు రావాలి. ట్రస్ట్ ద డివైన్. మీ డివైన్ చూసుకుంటుందంట. మీ వర్క్ని మీరు బిగిన్ చేసుకోండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళని మీరు గుర్తు కూడా పెట్టుకోవద్దు. మీకు తెలిసింది ఆల్రెడీ. వాళ్ళు రిపీట్ చేస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా, నాయిసెస్ చేస్తున్నా, కావాలని వాట్సాప్లో ఇట్లా మెసేజ్లు పెడుతున్నా చూడొద్దు. మీ స్టేటస్లు అవి హైడ్ చేసుకోండి. మీకు పర్సనల్గా ఎవరికైతే కనిపించాలనుకుంటున్నారో వాళ్ళకి కనిపించేలా పెట్టుకోండి. డీపీ లక్షమాటలు మార్చొద్దు, ఓకేనా. వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారంటే, టార్గెట్ అంటే ఏంటంటే జలస్, కడుపు నొప్పి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ చేసుకుంటారు, అందరూ చేసుకుంటున్నారు పనులు, కానీ వాళ్ళు చేసుకోవడంతో పాటు మీరు చేసుకోకూడదు అనుకుంటున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్లో. అది కరెక్ట్ కాదు కదా. యు ఆర్ రెడీ ఫర్ సక్సెస్. నియర్ ఫ్యూచర్లో యు ఆర్ రెడీ ఫర్ సక్సెస్. మీకు సక్సెస్ పక్కా. ఇప్పుడు వరకు మీరు పడ్డ కష్టానికి ఫలితం తీసుకునే టైం. వాళ్ళందరూ మిమ్మల్ని బ్యాక్ ఎండ్లో మీ వెనకాల జరుగుతుంది, ఏంజల్స్ మీ దాకా రానివ్వట్లేదు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి ముందుకే పంపిస్తున్నారు. ఆ దేవుడు చూసుకుంటాడంట వాళ్ళని, ఓకేనా. ఇదిగో బిగినింగ్. మీరు బిగిన్ చేసుకోండి మీ బిగినింగ్ని. మీ బిగినింగ్ అనేది దేవుడి నిర్ణయం. ఇదంతా మీ వెనక జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్ కోసం నేను చెప్పాను అంతే, ఓకేనా. సో ఇది ఒకటి అంటే తెలుసు, ఓకే, పక్కన పెట్టండి. ఇంకా మీ పని మీరు చేసుకోండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. మీరు కంటిన్యూ చేసుకోండి. ఎవరైనా బిహేవియర్లో చేంజెస్ వస్తే మీరు చూసుకుంటూ ఉండండి అంతే. ఎందుకంటే మీ దగ్గర దాకా వచ్చినప్పుడు మీ పర్సనల్ థింగ్స్, మీ యొక్క అనుమతి లేదో వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేరు ఏదీని. ఇంకా వాళ్ళ అవతల తర్వాత ఎలా పోతారు అనేది అది వాళ్ళ కర్మ. కాబట్టి వాళ్ళెవ్వరు ఎప్పటికీ మిమ్మల్ని ఏం చేయలేరు. కాబట్టి హ్యాపీగా ఉండండి. కొంచెం టాక్సిక్ పీపుల్స్తో కూడా మాట్లాడొద్దు ఎక్కువ. మీకు నచ్చిన పని చేసుకోండి, కొత్తది ఏదైనా నేర్చుకోండి, ఇంకా జాలీగా ఉంటారు. మీరు మాట్లాడుతుంటే 1001
మళ్ళీ బిగిన్ చేయొద్దు ఇంకా పాత వాళ్ళతో. ఏ ఇయర్ ఫ్రమ్ నో, ఇప్పుడైతే రైట్ టైం కాదు. మీరు ఏదైనా కొత్తగా రిలేషన్ కానీ పాస్ట్ వాళ్ళని కానీ మళ్ళీ రిలేషన్లో తీసుకోవడం కానీ ఏదంటే మ్యారేజ్ గురించి కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు రైట్ టైం కాదు. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ అది కరెక్ట్ కాదు. ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే ఒక 2-3 మినిట్స్ ముందు కరెక్ట్ కాదు. ఇంకా ఈ పర్సన్స్ గురించి ఒక సొల్యూషన్ ఎప్పటికల్లా దొరుకుతుంది. చాలా త్వరలోనే మీకు 1 అవర్ నుంచి 1 డేలో మీకు డీటెయిల్స్ రావచ్చు. వాళ్ళ నుంచి మెసేజ్ కమ్యూనికేషన్ రావచ్చు, లేదా వాళ్ళ గురించి ఏదైనా ట్రూత్ మీకు తెలియచ్చు. 1 అవర్ నుంచి 1 డేలో మీ వెనకాల చేస్తున్న కుట్రల గురించి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ కానీ హింట్ కానీ లేదా ఆ పర్సన్స్ని కానీ రైట్గా రావడం కానీ మాట్లాడడం కానీ చేస్తారు. ఓకేనా? ఇది మీకు ఈ వీడియో ద్వారా మీకు ఇస్తున్న సైన్స్ అండ్ సిగ్నల్స్ అండ్ మెసేజెస్. ఓకేనా? మీ వెనకాల జరుగుతున్నదంతా. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ ఏమీ చేయలేరు. పక్కా ఎవరికైనా ఏదన్నా ఒక మూల కొంచెం బెంగ కానీ, లేదా మీ పేరెంట్స్ వాళ్ళని చూసి ఇబ్బంది కానీ, లేదా టైంకి 1122 అక్క మీరు ఇంకా డబుల్ అప్ అవుతూనే ఉంటారు. మీ వెనకాల ఏడ్సే వాళ్ళ కొద్దీ మీకు అది ఇంకా బ్లెస్సింగ్స్గా మారి ఇంకా పైకి వెళ్తారు. సో అస్సలు భయపడద్దు, దేనికి బెంగపడద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారంట. మీకు జాలీగా ఉండే పనులు చేస్తూ ఉండండి. అండ్ ప్లాంట్స్ని పెట్టుకోండి, మనీ ప్లాంట్స్ లాంటివి పెట్టుకోండి. గార్డెనింగ్ చేసే వాళ్ళు గార్డెనింగ్ చేయండి. గ్రాటిట్యూడ్ చూపించండి. అఫర్మేషన్స్ ఉంటాయి నెట్లో తీసుకోండి. 1155 మీకు ఇలా ఏదైతే మీకు ఇష్టమో మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ జలస్ కానీ అది కానీ మిమ్మల్ని ఏమీ చేయదు ఎప్పటికీ. ఓకేనా? ఎక్కువగా పబ్లిక్లో తిరుగుతున్న వాళ్ళు దిష్టి తీసుకోండి ఇంటికి వచ్చాక. డైలీ 12 కుదరని వాళ్ళు ఏంటంటే కాలికి థ్రెడ్ కట్టుకోండి, బ్లాక్ థ్రెడ్. అమావాస్యకి మార్చేస్తూ ఉండండి. ఈ వీడియో రీసెంట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా లైక్ చేయండి. 222 లైఫ్లోని పర్సనల్గాను ప్రొఫెషనల్గాను అన్నిటిలో బ్యాలెన్స్ అయిపోతారు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా మీ పర్సన్ గురించి కానీ, ఏదైనా లవ్ ఇష్యూ కానీ లేదా మ్యారేజ్ ఇష్యూ కానీ అనుకుంటే నేను వాళ్ళ ఇంట్యూషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఉన్న ఏదైనా ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఎలాగా, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఫుల్ రీడింగ్ చేస్తాను. డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.